ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలు, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేస్తూ విషజ్వరాల బారిన పడ్డ రోగులకు అందిస్తున్న సేవల్ని, అందుకు సంబంధించిన అన్ని సౌకర్యాలతో పాటు ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు అందిస్తున్న సేవల్ని అడిషనల్ కలెక్టర్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెబుతున్న అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తో మా సిద్దిపేట జిల్లా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల వర్షాల కారణంగా పరిసరాల పరిశుభ్రత కొంచెం లోపించడం వల్ల విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ, విషజ్వరాలు, చికెన్ గున్యా లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే సిద్దిపేట జిల్లాలో కూడా డెంగ్యూ విజృంభిస్తున్న తరుణంలో మొన్న వారం క్రితం ఒక 6 ఏళ్ల బాలుడు డెంగ్యూకు మరణించడం జరిగింది. అదేవిధంగా నిన్న అర్బన్ మండలానికి సంబంధించిన తడకపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ మరణించడం జరిగింది. ఈ డెంగ్యూ బారిన పడకుండా ఈ విషజ్వరాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఈ విషజ్వరాలను అరికట్టే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మన జిల్లాలో ప్రతి ఒక్క యూపీహెచ్సి అండ్ పిహెచ్సిలో కూడా డెంగ్యూకి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఇవ్వడం జరిగింది. మేము కూడా పర్సనల్గా ప్రతి ఒక్క పిహెచ్సిస్, యూపీహెచ్సిస్కి విజిట్ చేస్తున్నాము. ఆల్ మున్సిపాలిటీస్ అండ్ గ్రామ పంచాయత్లకి కూడా ఆహ్వానం అండ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కేవలం ఫ్రైడే, డ్రైడే లేకుంటే ఎప్పుడైనా వర్ష పడితే ఆ నెక్స్ట్ రోజుకి మన పంచాయత్ సెక్రటరీస్ అండ్ వార్డ్ మెంబర్స్ అండ్ ఆశా వర్కర్కి టీమ్ ఫామ్ చేసి ఇంటింటికి వెళ్ళి కంప్లీట్ డ్రై డే ఉండాలి. అదికి ఒకటి డ్రైవ్ మోడ్లో మేము ట్రై చేస్తున్నాము. సో దట్ మ్యాక్సిమం కేసెస్ కెన్ బి ప్రివెంటెడ్. క్యూరింగ్ సైడ్ నుంచి మన పిహెచ్సిలలో సఫిషియంట్ సిమ్టోమాటిక్స్ ట్రీట్మెంట్ కొరకు ట్యాబ్లెట్స్ అదికి సఫిషియంట్ స్టాక్ ఉందా లేదా అదికి కూడా క్లోజ్లీ మానిటరింగ్ జరుగుతుంది. జీజీహెచ్లో కూడా సఫిషియంట్ ప్లేట్లెట్స్ అండ్ బ్లడ్ అవైలబుల్ ఉంది లేదా అది గురించి మేము క్లోజ్లీ మానిటరింగ్ చేస్తున్నాము. సో మన డిఎంహెచ్ఓ సైడ్ నుంచి, మున్సిపల్ సైడ్ నుంచి అండ్ ఈపీఓ సైడ్ నుంచి అందరం స్పెషల్ రెస్పాన్స్ టీమ్ ఓన్లీ సీజనల్ వ్యాధుల గురించి టీమ్స్ ఫామ్ చేసి తయారు చేశారు. ఇన్ అడిషన్ టు దాట్ ఫాగింగ్ అండ్ స్ప్రేయింగ్ కొరకు కూడా మన మున్సిపాలిటీలలో అండ్ గ్రామ పంచాయత్లలో సఫిషియంట్ స్టాక్ ఆఫ్ టీమోఫస్ కానీ మెలథిన్ కానీ అదికి స్టాక్ ఉందా లేదా అదికి ఫాగింగ్ చేయాలి. ఆ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ హాస్టల్స్కి మేము ఇప్పుడు 3 మెంబర్ కమిటీస్కి పంపిస్తున్నాము, విచ్ కన్స్టిట్యూట్స్ తహసీల్దార్, ఎంపీడీఓ అండ్ మెడికల్ ఆఫీసర్. సో ఆ స్కూల్లో ఉన్న కేసెస్, వెదర్ హైజీనిక్ ఫుడ్, హైజీనిక్ కండిషన్స్, ఎవరైనాకి ఫీవర్ ఉన్నా అప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలి ఆ ఆలోచనతో ఈ 3 మెంబర్ కమిటీ ఆల్రెడీ ఆల్ ది స్కూల్స్కి విజిట్ చేస్తున్నారు. మేడం, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ విషజ్వరాల బారిన పడ్డ రోగులకు సంబంధించిన ఫెసిలిటీస్ కావచ్చు, అంటే వాళ్ళకి మెడిసిన్ కావచ్చు, ఏ స్థాయిలో ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఉన్నాయా? పూర్తి స్థాయిలో ఉన్నాయి. వీ హ్యావ్ సఫిషియంట్ స్టాక్ ఆఫ్ టెస్టింగ్ కిట్స్ ఆల్సో, మెడిసిన్స్ ఆల్సో and blood also. Blood bank facility right now is only with Gajwel and GGH, but they have sufficient stock. అదేవిధంగా మేడం, ఇప్పుడు హాస్టల్ విద్యార్థులు ఉన్నారు, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన హాస్టల్ విద్యార్థులు కావచ్చు, కళాశాల విద్యార్థులు కావచ్చు, గురుకుల పాఠశాలలు, అక్కడ దాదాపు ఈ మన ఏదో వంటగది అయితే ఏదైతే ఉంటుందో దాదాపు అపరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి మేడం. మేము కొద్దిగా చూసిన సందర్భాలలో మాత్రం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రహారీ గోడ లేకపోవడం వల్ల కుక్కలు ఇతర అవి రావడం వల్ల వాటితో కూడా కొద్దిగా విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటారు అనేది మా దృష్టికి వచ్చింది. దీని మీద ఎట్లా స్పందిస్తారు? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అదే దృష్టికి పెట్టి మేము ప్రత్యేకంగా గురుకులం హాస్టల్స్ అండ్ స్కూల్స్ గురించి ఈ 3 మెంబర్ కమిటీ ఏర్పాటు చేశాము. సో అక్కడ ఒకవేళ ఎంపీడీ ఆర్ కమిషనర్ వెళ్తే వాళ్ళు అక్కడ కంప్లీట్ బుష్ క్లియరెన్స్ ఉండాలి, వంట ప్లేస్కి ప్రాపర్ వాష్ ఏరియా మెయింటైన్డ్ చేయాలి, అండ్ అన్యూస్డ్ ఫుడ్ బయట డిస్పోజ్ చేయకూడదు, అదికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఫుడ్ సప్లైకి క్వాలిటీ సరిగా ఉందా లేదా, రైస్కి, పెరిషబుల్ ఐటమ్స్ లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్కి, అది గురించి కూడా తహసీల్దార్లకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం విజిటింగ్ డాక్టర్స్ అక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న ఒకవేళ డైరియా అట్లాంటి కేసెస్ ఉంటే అది కూడా చూస్తున్నారు.
ఫైనల్గా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ఈ నేపథ్యంలో ఇక్కడ డెంగ్యూ కానీ ఇట్లాంటి విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలకు ఏం సూచన చేస్తారు, ఎట్లా ఉండాలనుకుంటున్నారు? ప్రజలకి నా రిక్వెస్ట్ అంటే ఇప్పుడు మీ ఇంట్లలో మీరు పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలి. ప్రత్యేకంగా డెంగ్యూ గురించి మీరు వర్ష పడిన రోజు నెక్స్ట్ డే కంప్లీట్ డ్రై డే చేపించాలి. డ్రై డే మీన్స్ డెంగ్యూ లార్వా ఎక్కడైనా ఫ్రెష్ వాటర్లో డెవలప్ అవుతుంది. ఇది మోర్లో ఉన్న డర్టీ వాటర్లో డెవలప్ అవుతలేదు. సో మన ఇంట్లోనే ఎక్కడైనా పాత కూలర్, పాత టైర్, పాత కుండలు అట్లా ఉంటే అందులో చిన్న అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా స్టాగ్నేట్ అయితే ఇట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ టు డెవలప్ డెంగ్యూ లార్వా. సో ప్లీజ్ ఇన్షూర్ దట్ అట్లాంటి ఆల్ కేసెస్ మీరు ఖాళీ చేయాలి. అండ్ మీ ఇంట్లో ఎక్కడైనా స్టాగ్నేటెడ్ వాటర్కి స్కోప్ ఉండకూడదు. అండ్ జాగ్రత్తగానే ఉండండి. అండ్ ఇన్ కేస్ కొంచెం సిమ్టమ్ ఉన్నప్పుడు కూడా ఇమీడియట్గా నియర్ బై హెల్త్ ఫెసిలిటీకి కాంటాక్ట్ చేసి టెస్ట్ చేయించండి. థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తానికైతే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ విషజ్వరాలకు బారిన పడే రోగులకు సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్, అన్ని వసతులను మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైతే అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, గురుకులాలు కావచ్చు, విద్యాసంస్థలు ఏవైనా హాస్టల్స్ కావచ్చు, వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల కోసం ఇప్పటికే ఈ విషజ్వరాలను దృష్టిలో పెట్టుకొని త్రిసభ్య కమిటీని వేశాము. అందులో తహసీల్దార్, ఎంపీడీఓ, మెడికల్ ఆఫీసర్ వీళ్ళతో మానిటరింగ్ చేస్తున్నాము. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చూసుకొని తగు చర్యలు తీసుకుంటున్నాము. విషజ్వరాలను అరికట్టాలంటే ఎక్కడో లేదంటే మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఈ విషజ్వరాలను అరికట్టవచ్చు అని చెప్పేసి అడిషనల్ కలెక్టర్ గారు గరిమా అగర్వాల్ చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట.